ఈ నెల 14వ తేదీన చిత్తూరు నగర నడివీధి గంగ జాతర చాటింపు నిర్వహిస్తామని గంగ జాతర ఆలయ వంశపారంపర్య ధర్మకర్త సికే లావణ్యబాబు తెలిపారు. గురువారం ఉదయం 11 గంటలకు ఆమె కట్టమంచిలోని స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీన నిర్వహించాల్సిన గంగ జాతర ఎన్నికల కారణంగా ఈ నెల 21, 22 తేదీల్లో నిర్వహిస్తున్నామన్నారు. 14వ తేదీన చాటింపు చేస్తామన్నారు. ఇందులో భాగంగా అమ్మవారిని క్షమాపణ కోరుతూ ఈ నెల 7వ తేదీన అపరాధ చాటింపు నిర్వహించామన్నారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా గంగ జాతరను ఆలయ ధర్మకర్త సికే బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తామన్నారు. జిల్లా వాసులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. 14వ తేదీ చాటింపు వేస్తాం, 21, 22 జాతర చేస్తామని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఎందుకు నిన్న 7వ తేదీ మనము అపరాధ చాటింపు చేస్తాము అంటే, మన పెద్దవాళ్ళు ఏర్పరిచిన కట్టుబాటు, నువ్వు నేను ఒక మన హయ్యర్ అథారిటీ ఎవరో చెప్పినట్లు కాకుండా ఆ రోజు అమ్మవారు ఊరి మీదకి వస్తుంది అన్నది ప్రజలందరి విశ్వాసం. ఆ ఇళ్ళ దగ్గర పూజ చేయకపోతే ఇన్ని తరాలుగా వస్తున్న దీన్ని మనం బ్రేక్ చేయకూడదు అని అక్కడ పోయి మేము అమ్మవారికి అపరాధం చెప్పాము. అమ్మ అంటే సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది, అపరాధ సహస్రాన్ని క్రియంతే హరిసమ్మయ దాసాయ మితిమామత క్షమస్వ పరమేశ్వరి. ఎన్నో తప్పులు చేస్తుంటాం, అందులో ఇది ఒక తప్పు. నీ చాటింపు కార్యక్రమం మేము ఈ రోజు వేయలేకపోతున్నాం, పూజ మాత్రమే చేస్తా ఉన్నాం. నిన్ను గరిగే రూపంలో ఎల్ల దగ్గర పూజ చేసి తీసుకురావాల్సింది మేము తీసుకురాకుండా ఇక్కడ పూజ చేసి అక్కడి నుంచి తీసుకొచ్చి మనము కొన్నెమ్మ గుడిలో పెట్టాం. అక్కడ ప్లస్ నడివీధిలో ఎక్కడైతే జాతర నిర్వహిస్తా వస్తాము, అమ్మవారిని నెలకొల్పుతాము, అక్కడ కూడా ఆ రోజే మనము అఖండాన్ని ప్రతిష్ఠించడం. అంటే నా ఉద్దేశం, అంటే మా అందరి ఉద్దేశం, నా అంటే నేను ఒక్కదాని కాదు, ఇక్కడ ఉన్న అందరి ఉద్దేశం, మనం అమ్మవారు ఖచ్చితంగా ఊర్లోకి వచ్చింది అన్నది మా భావన. ఖచ్చితంగా ఆమె 22వ తేదీ వరకు ఉండి తీరాల్సిందే. ఎందుకంటే భక్తుల విశ్వాసానికి, భక్తుల యొక్క ప్రేమకు ఆమె కట్టుబడి ఉండాల్సిందే. మనం ఏం పూజ చేస్తామో మీరందరూ కూడా అక్కడ వీడియోస్ చూస్తుంటారు. అంటే కొద్ది మందికి మాత్రమే అక్కడ వెళ్ళటం జరిగింది. అంటే అందరూ వస్తే అది ఇబ్బంది వస్తుందని కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన సూచన మేరకు కూడా ఎస్పెషల్లీ సీకే బాబు గారు కూడా ఎక్కడ కూడా శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదు, మనమందరం కూడా లాకు కట్టుబడి ఉండాలి అని చెప్పిన దృష్టితో మేమందరం కూడా అతి కొద్ది మందే వెళ్ళి ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ తెలియజేశారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం 12:30 ఆయన మీడియాకు వెల్లడిస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు కేంద్ర సాయుధ బలగాలతో సమస్యాత్మక గ్రామాలలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నామన్నారు. మద్యం, నగదు, ప్రజలను ప్రలోభాలకు గురి చేయడానికి అవకాశం ఉన్న ఇతర వస్తువులు అక్రమ రవాణా అరికట్టడానికి వాహనాల తనిఖీలను ముమ్మరం చేశామన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా తగిన భద్రతా చర్యలు తీసుకుంటూ సమస్యాత్మక గ్రామాలలో సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నామన్నారు. మద్యం, నగదు, ఇతర వస్తువుల అక్రమ రవాణాను కట్టడి చేయడానికి వాహనాల తనిఖీలు ముమ్మరం చేశామని, దీనికోసం సాయుధ బలగాలను కూడా వినియోగిస్తున్నామన్నారు. జిల్లాలో ఎవరైనా ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, ఎన్నికల నియమావళిని అతిక్రమించినా, ప్రజలను ప్రలోభాలకు గురి చేసినా వారిపైన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. పోలింగ్ రోజు దగ్గర పడుతోందని, ఈ నేపథ్యంలో అక్రమ మద్యం, నగదు పంపిణీపై మరింత కట్టుదిట్టంగా నిఘా వ్యవస్థ పనిచేయాలని చిత్తూరు, పూతలపట్టు, పలంనేరు, కుప్పం సాధారణ పరిశీలకులు సాదికాలం పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం సాయంత్రం 4:30 గంటలకు జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో చిత్తూరు, పూతలపట్టు, పలంనేరు, కుప్పం సాధారణ పరిశీలకులు షాదికాలం, పోలీస్ అబ్జర్వర్ అరవింద్ సాల్వే, వ్యయ పరిశీలకులు రోహన్ ఠాకూర్లతో కలిసి జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి సగలి షణ్మోహన్, 7 నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సాధారణ పరిశీలకులు షాదికాలం మాట్లాడుతూ పోలింగ్ రోజు దగ్గర పడుతున్నందున అక్రమ మద్యం, నగదు పంపిణీపై ప్రత్యేక నిఘా పెంచాలన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. పోలింగ్ రోజున ఏజెంట్ సమక్షంలో మాక్ పోల్ను నిర్వహించాలన్నారు. మే 13న పోలింగ్ నిర్వహణకు పూర్తి స్థాయిలో అందరూ సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన ఘట్టం మే 13న
పోలింగ్ నిర్వహణ అని పోలింగ్ ప్రక్రియలో ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలన్నారు. స్వేచ్ఛగా శాంతియుత వాతావరణంలో పోలింగ్ నిర్వహణకు తగు ముందస్తు ప్రణాళికతో పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు. పోలింగ్ సిబ్బంది అందరికీ గుర్తింపు కార్డులను మంజూరు చేయాలన్నారు. రిసెప్షన్ కౌంటర్లో చెక్ లిస్ట్ మేరకు పోలింగ్ కు అవసరమైన సామగ్రిని పంపిణీ చేయాలని తెలిపారు. BLOలకు ఈ నెల 11న వెబ్ కెమెరాల నిర్వహణపై శిక్షణ ఇవ్వాలన్నారు. నియోజకవర్గాలకు కేటాయించబడ్డ ఈవీఎం టెక్నీషియన్లు అందరినీ అందుబాటులో ఉంచుకొని ఈవీఎంల నిర్వహణలో సాంకేతిక సమస్యలు ఉత్పన్నమైనట్లయితే వెంటనే స్పందించాలన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో ఓటర్ సమాచారం కేంద్రంను ఏర్పాటు చేయాలన్నారు. ఈ నెల 12న నియోజకవర్గ పరిధిలో రిసెప్షన్ కేంద్రంలో అవసరమైన కౌంటర్ల నిర్వహణకు కేటాయించిన సిబ్బందికి తగు శిక్షణలు ఇవ్వాలన్నారు. పోలీస్ పరిశీలకులు అరవింద్ సాల్వే మాట్లాడుతూ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో శాంతి భద్రతల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటుగా పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ 172 రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ నియోజకవర్గం శ్రీనివాసులు, పలమనేరు, కుప్పం, జీడి నెల్లూరు, పూతలపట్టు, నగరి, పొంగునూరు ఆర్ఓలు మనోజ్ రెడ్డి, శ్రీనివాసులు, వెంకట శివ, చిన్నయ్య, వెంకటరెడ్డి, మధుసూదన్ రెడ్డి సంబంధిత అధికారులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గము కార్వేట్ నగర మండలము ఎంపీపీ లతా బాలాజీ ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నము నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్నం 1:30 డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్ష్మిని గెలిపించాలని కోరారు. మండల నలుమూల నుండి సుమారు 7,000 మంది కార్యకర్తలు, అభిమానులు, మహిళలు భారీ ఎత్తున విచ్చేశారు. యువకుల ఉత్సాహాన్ని నింపుతూ ప్రచారంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో మరోసారి జగన్మోహన్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అదేవిధంగా నియోజకవర్గంలోని ప్రజలను తప్పుడు ప్రచారాలతో మభ్యపెట్టాలని చూస్తే తెలుగుదేశం పార్టీకి తగిన గుణపాఠాన్ని రానున్న ఎన్నికల్లో ప్రజలు చెప్తారని ఆయన తెలియజేశారు. నుంచి 300 మందిని పిలిపించి మన నియోజకవర్గాన్ని అల్లకల్లోలు చేయాలనే ప్రయత్నాలు 2 రోజులుగా జరుగుతున్నది. నేను ఎస్పీ గారికి కూడా చెప్పిన, ఈరోజు ఇది కానీ చూసినారంటే ఈ థామస్ అనేవాడు ఎంతటి వాడంటే ఈ మాయగాడు ఆడవాళ్ళ పేదరికాన్ని అవసరాన్ని అవసరంగా తీసుకొని వాళ్ళ అండాశయంతో వ్యాపారం చేసే, నేను చెప్పేది కాదు, తమిళనాడు నుంచి వచ్చిన కాగితది. ఇది వచ్చి బ్రోకర్ చాలా మోసాలు చేసి డబ్బులు సంపాదించాడు. 2017లో తాను చెప్పినట్టు వినలేదని గతంలో తనతో పనిచేసిన డాక్టర్ రమ్య అనే లేడీ ఆ ఫోటో కూడా పంపించారు, ఎక్కడ పెట్టినారు తెలియ. ఆ రమ్య అనే లేడీని దారుణంగా హత్యాప్రయం చేయించి ఆడపిల్లని ఆడ చూడకుండా కత్తులు కటారులతో తల చెయ్యి నరికి రక్తపు మడుగుల్లో పడేశారు. అదృష్టవశాత్తు భగవంతుని దయ వల్ల ఆయన హాస్పిటల్లో చేర్పించి ప్రాణాలు తెచ్చిపోయింది. థామస్ నిజంగా ఈ థామస్ అని అతను చెన్నైలో K1 సెంబియన్ పోలీస్ స్టేషన్ లో అక్టోబర్ 4, 2017లో క్రైమ్ నెంబర్ 14, 18, 17లో మర్డర్ కేసు నమోదు చేశారు. థామస్ జైలు పంపించారు. ఇలాంటి క్రూరత్వం ఉన్న మగాన్ని, ఆడవాళ్ళ ప్రాణాలతో ఆడుకున్న వ్యక్తిని ప్రజాప్రతినిధిగా ఎలా ఎన్నుకుంటారు? ఇది న్యాయమా ఆలోచించండి అని తమిళనాడుకి సంబంధించిన డాక్టర్ కానా నాకు ఈ లెటర్ పంపించాడు. ఈ కేసు తప్పించుకోవడానికి ఆంధ్రాకి పారిపోయి వచ్చాడు. తర్వాత డాక్టర్ రమ్య సోదరుపై విజయ నిర్మలపై కత్తితో దాడి చేయించి బెదిరించడమే కాకుండా
మే 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అర్హులైన ప్రతి ఒక్క ప్రజలు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని నియోజకవర్గ ఎన్నికల అధికారి వెంకట శివ పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం వారు విడుదల చేసిన మీడియాను ఆయన సోషల్ మాధ్యమాల్లో షేర్ చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఒక ఓటే కదా మనం వేయకపోతే ఏమవుతుందని అనుకోకుండా ఓటు అనేది ఒక వజ్రాయుధమని తప్పనిసరిగా దాన్ని సద్వినియోగం చేసుకోవడం ప్రతి భారత పౌరుని యొక్క ప్రసన్న కర్తవ్యం అన్నారు. ఎందుకు ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వెళ్ళడం లేదు? ఒక్కరోజు నా ప్రాక్టీస్ పోదు. హే బ్రో, మరి నా క్రికెట్ మ్యాచ్ ఎవరు ఆడతారు? పోలింగ్ కేంద్రం దగ్గర పెద్ద క్యూ ఉంటుంది. ఎవరు నిలబడతారు అక్కడ? ఎవరికి ఓటేసినా మా బతుకులు ఇంతే కదా, ఎందుకు ఓటేయటం? అందరితో పాటు నుంచుని నేను ఓటేయాలా? నేనో పెద్ద అధికారిని తెలుసా? ఒక్కరోజు నా షాప్ ఓపెన్ చేయకపోతే ఎంత నష్టమో తెలుసా? ఇదేనా పౌరులుగా మన బాధ్యత? రండి, నిరాసక్తత స్వార్థం వదలి ఓటు వేద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం. మన ఓటు మన హక్కు. మండల పరిధిలో హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలు తప్పనిసరిగా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని మండల వైద్యాధికారిని డాక్టర్ దుర్గాదేవి తెలిపారు. ఈ సందర్భంగా గురువారం మధ్యాహ్నం 2 గంటలకు మాట్లాడుతూ జిల్లా వైద్య శాఖ అధికారి ప్రభావతి దేవి ఆదేశాల మేరకు మండల పరిధిలో ముస్లింలు ఎవరైనా హజ్ యాత్రకు వెళ్తే తప్పనిసరిగా వ్యాక్సినేషన్ వేయించుకోవాలన్నారు. వారి కోసమే ప్రత్యేకంగా వ్యాక్సిన్ కార్యక్రమం వైద్యాధికారి ప్రారంభించారన్నారు. హజ్ యాత్రకు వెళ్లే ప్రతి ముస్లిం సోదరులు తప్పనిసరిగా ఈ ప్రత్యేక వ్యాక్సిన్ వేసుకోవాలని అన్నారు. వ్యాక్సిన్ వేయించుకోకుండా యాత్రకు వెళ్తే న్యూమోకాకల్ వ్యాధి సోకే అవకాశం ఉందన్నారు. కాబట్టి తప్పనిసరిగా హజ్ యాత్రకు వెళ్లేవారు వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. మే 13వ తేదీన పోలింగ్ నిర్వహణకు కేటాయించిన అన్ని పాఠశాలలను సెక్టోరియల్ అధికారులకి ఈ నెల 10వ తేదీలోపు అప్పగించాలని ఎంఈఓలను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సగలి షణ్మోహన్ ఆదేశించారు. ఈ మేరకు గురువారం సాయంత్రం 5:30 గంటలకు జిల్లా సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంఈఓలతో పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సౌకర్యాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ రోజు సమీపిస్తున్నందున జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాలకు కేటాయించబడిన అన్ని పాఠశాలలను శుభ్రం చేసి పోలింగ్ నిర్వహణకు అవసరమైన విద్యుత్, టాయిలెట్స్, ఫర్నిచర్స్, త్రాగునీటి వసతి తదితర సౌకర్యాలు అన్నింటినీ ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో సెక్టోరియల్ అధికారులకు ఈ నెల 10వ తేదీలోపు అందించాలన్నారు. పాఠశాలలో కాకుండా ప్రభుత్వ భవనాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో పంచాయతీ సెక్రటరీలు మౌలిక వసతులను కల్పించాలని, వీరు సంబంధిత సెక్టోరియల్ అధికారికి 10వ తేదీలోపు అప్పగించాలన్నారు. పోలింగ్ నిర్వహణలో భాగంగా అవసరమైన ఫర్నిచర్ను హైస్కూల్ నుండి తెప్పించి ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో నీటి వసతితో కూడిన టాయిలెట్ శుభ్రం చేసి ఉంచాలన్నారు. ఈ నెల 12, 13వ తేదీలలో అనగా ఆదివారం, సోమవారాలలో పాఠశాల వాచ్మెన్లు, ఆయాలు అందుబాటులో ఉండాలన్నారు. పాఠశాల ప్రాంగణంలో ఉన్న ఆర్ఓ ప్లాంట్ పనిచేస్తున్నదా లేదా పరిశీలించాలని, పోలింగ్ రోజున ఓటర్లకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా త్రాగునీటి వసతి ఉండాలన్నారు. ర్యాంప్ సౌకర్యం ఏర్పాటు చేయాలని, పోలింగ్ సిబ్బందికి భోజన సౌకర్యం నిమిత్తము కిచెన్ షెడ్స్ ను శుభ్రం చేయించి అందుబాటులో ఉంచాలన్నారు. పాఠశాల ప్రాంగణంలో ఎటువంటి వేస్ట్ మెటీరియల్స్ ఉన్నా దాన్ని పూర్తిగా తొలగించాలన్నారు. ఒక పోలింగ్ కేంద్రం కంటే ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఒకే పాఠశాల ప్రాంగణంలో ఉన్నట్లయితే మైకును అందుబాటులో ఉంచుకోవాలన్నారు. పోలింగ్ నిర్వహణకు పక్కాగా అన్ని ఏర్పాట్లు చేయాలని, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత ఆర్ఓ ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు పంచాయతీరాజ్ ఎస్సీ చంద్రశేఖర్ రెడ్డి, సమగ్ర శిక్ష ఏపీసీ వెంకట రమణారెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి దేవరాజులు, ఇతర సంబంధిత శాఖ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంఈఓలు పాల్గొన్నారు. అవినీతి ఆరోపణలతో అరెస్ట్ అయిన కుప్పం సబ్ రిజిస్ట్రార్ వెంకట సుబ్బయ్య, జూనియర్ అసిస్టెంట్ మోహన్ బాబులకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. దీంతో నిబంధనల ప్రకారం వారిని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ గిరిబాబు ఆదేశాలతో సస్పెండ్ చేసినట్లు జిల్లా రిజిస్ట్రార్ శ్రీనివాసరావు గురువారం సాయంత్రం 5:30 గంటలకు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సస్పెండ్ అయిన అధికారుల స్థానంలో జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ ప్రదీప్ ను సబ్ రిజిస్ట్రార్ గా, పుంగునూరు జూనియర్ అసిస్టెంట్ భాస్కర్ నాయుడును జూనియర్ అసిస్టెంట్ గా నియమించామని పేర్కొన్నారు.
జిల్లా నుండి హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలు తప్పనిసరిగా ప్రభుత్వం అందించే టీకాలు వేయించుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఓ ప్రభావతి దేవి అన్నారు. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం 5 గంటలకు ఆమె మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఈ నెల 6వ తేదీ నుండే ప్రారంభించామన్నారు. ఇప్పటికే జిల్లాలో 7వ తేదీన వీకోట ప్రభుత్వ ఆసుపత్రిలో, 8వ తేదీన తూర్పు మొగసాల అర్బన్ హెల్త్ సెంటర్ పుంగునూరులో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. చిత్తూరు నగరంలో టెలిఫోన్ కాలనీలో పలు చోట్లలో ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. హజ్ యాత్రకు వెళ్లే ప్రతి ముస్లిం సోదరులు తప్పనిసరిగా ఈ ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమంలో 3 రకాల టీకాలు వేయించుకోవాలన్నారు. 65 ఏళ్లు పైబడిన వారికి ఇన్ఫ్లుయెంజా, మెనింజైటిస్, పోలియో ఈ 3 రకాల టీకాలు ఉంటుందన్నారు. 65 ఏళ్ల లోపల ఉన్న వారికి 2 రకాల వ్యాక్సినేషన్లు, మెనింజైటిస్, పోలియో వేస్తారన్నారు. ప్రతి ఒక్కరూ వేసుకొని సర్టిఫికేట్ తీసుకొని మాత్రమే హజ్ యాత్రకు వెళ్లాలన్నారు. ఈ వ్యాక్సిన్ వేసుకోని వారికి యాత్రకు అలో చేయరన్నారు. కావున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విధిగా వేయించుకొని ఈ 3 రకాలకు సంబంధించిన ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, మెదడుకు సంబంధించిన వ్యాధులు, పోలియో వ్యాధి రాకుండా కాపాడుకోగలుగుతారన్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 84 మందికి వ్యాక్సినేషన్ వేయడం జరిగిందన్నారు. ఇక్కడ ఎవరైనా ముస్లింలుంటే తప్పనిసరిగా ఈ వ్యాక్సినేషన్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.